సో ఏఎస్ రావు గారు నా మాట వినిపిస్తుందా మీకు? నమస్కారం అండి. చెప్పండి సార్. ఇప్పటికే మీరు దీనికి సంబంధించినటువంటి ముఖ్యమంత్రి నేరుగా బాధిత కుటుంబాన్ని కలిసారు, పరామర్శించారు. అదేవిధంగా ఇప్పటికే సీఐని సస్పెండ్ చేశారు. అయినా కూడా ఈ దర్యాప్తులో ఎక్కడో లోపం జరుగుతుంది. ఖచ్చితంగా సిబిఐ ఎంక్వైరీ జరపాలి అంటూ కూడా ఇటు ప్రతిపక్షాలు కోరుతున్న పరిస్థితి. అసలు ఏ విధంగా జరుగుతుంది దర్యాప్తు? ఇక్కడేంటి ఒక ఘటన జరిగింది. అది దురదృష్టకరం. ఎందుకంటే గతంలో కూడా ఆ యొక్క సిఐ పైన అనేక కంప్లైంట్ వచ్చినాయి. ఇప్పుడు వెలుగులోకి వచ్చినాయి. అంతేక ఒక క్రాంతి కుమార్ అనే అబ్బాయిని కూడా వేధించడంతో ఆయన దాని వేధింపులకు గురై ఆ సూసైడ్ వీడియో అటెంప్ట్ చేసి వీడియో రికార్డ్ చేసి సూసైడ్ చేసుకున్న ఘటన కూడా ఇప్పుడు బయటకు వచ్చింది. అంటే ఈ నాగరాజ్ అనే సిఐ పైన అనేకమైనటువంటి ఆరోపణలు ఇప్పుడు బయటకు వస్తున్నాయి. ఇనిషియల్ గా ఈ యొక్క సాయి కృష్ణ ఇంకా ఇన్సిడెంట్ వెలుగులోకి రాగానే ఇమీడియట్లీ ఆయన ట్రాన్స్ఫర్ చేశారు. ఆ తర్వాత అంటే ఇంకా విచారణ జరుగుతుంది. దానికి ఒక కమిటీ అపాయింట్ చేశారు. హై లెవెల్ ఎంక్వైరీ కమిటీ అపాయింట్ చేశారు. దానికి ఎందుకంటే ఇప్పుడు ప్రతిపక్షాలు ఏంటంటే ఇది ఒక అవకాశంగా మార్చుకుంటారు. ఇవి కులాల రాజకీయాలు కులాల మీద ప్రస్తావన అంటే తీసుకొచ్చే మీరు ప్రయత్నం చేశారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ఈ లాకప్ డెత్తులు వీటిపైన కూడా మీరు వాడుకున్నట్లు అని చెప్పొచ్చా మరి? సో ఆబ్వియస్లీ ఎవరు ప్రతిపక్షంలో హ్మ్. ఉన్నప్పటికి కూడా దీన్ని వాయిస్ రేజ్ చేస్తారండి. దాన్ని నేను తప్పుపట్టట్లేదు. ఎందుకంటే ఇప్పుడు ఆ హ్మ్. ప్రతిపక్ష పార్టీలు వాయిస్ రేజ్ చేయొద్దు, దీని గురించి మాట్లాడుతూ మేము అనట్లేదు. ఎందుకంటే అధికార పక్షంలో ఉన్నప్పుడు మాకు కూడా ఒక బాధ్యత ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మా బాధ్యత ఏ మాత్రం కూడా ఇది లేకుండా మేము బాధ్యత ఖచ్చితంగా మనం నిర్వహిస్తాం. వారి యొక్క కుటుంబానికి న్యాయం చేసే ప్రయత్నం ఖచ్చితంగా చేస్తాం. 100% న్యాయం చేస్తాం. ఎందుకంటే ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన సస్పెండ్ చేయడం జరిగింది. ఇంకొకటి ఏంటంటే అక్కడ సీసీ కెమెరా ఫుటేజెస్ సీసీ కెమెరా ఫుటేజ్ కెమెరా ఫుటేజ్ ఇంకా అవైలబుల్ కాలేదు. ఎందుకంటే ఇప్పుడు రామ్మోహన్ రావు గారు చెప్పినట్టు అది ఇన్వెస్టిగేషన్ లో భాగం. కెమెరా ఫుటేజ్ ఉన్నదని చెప్పి మాట్లాడుతున్నారు కదా. ప్రతి పోలీస్ స్టేషన్ లో సీసీ కెమెరాలు అనేది ఈ రోజు మ్యాండేటరీ చేశారు. అంటే మీ అవును. ఎంక్వైరీలో భాగంగా సీసీ కెమెరా ఫోటోస్ స్వీకరించి ఆ తర్వాత మొత్తం దర్యాప్తు చేసిన తర్వాత అప్పుడు మేము సమగ్ర విచారణ జరిగిన తర్వాత 1-2 డేస్ లో కరెక్ట్ రిపోర్ట్ తోటి మేము ప్రజల ముందు వస్తామండి. దాని గురించి టెన్షన్ పడే అవసరం లేదు. ఈ సాయి కృష్ణ కుటుంబానికి పూర్తి సానుభూతి మేము ఉన్నాం. అన్ని విధాలా మేము సహకరిస్తాం. అన్ని విధాలా ఒక న్యాయం చేసే విధంగా ప్రభుత్వ తరఫున ముఖ్యమంత్రి గారే హామీనిచ్చారు. ఓకే. ఎవరికి ఏ నాకు నాకు విధమైన ఒక్క సంకోచం విషయం అవసరం చెప్పండి. లేదు. ఒక్క నిమిషం ఏఎస్ రావు గారు నాకు ఒక విషయం చెప్పండి. అసలు సాయికృష్ణ మిస్ అయింది మే 9వ తారీఖు మిస్ అయ్యారు. జూన్ 4న ఇటు సాయికృష్ణకు సంబంధించినటువంటి తల్లి విజయలక్ష్మి హ్యాబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు. సో అప్పటి వరకు కూడా ఎందుకు ఈ పోలీస్ శాఖ అంత నిర్లక్ష్యంగా ఉంది? అప్పటి వరకు ఆవిడ బయటకు వచ్చి ఫైట్ చేసే వరకు ఆ నెల రోజుల పాటు కూడా ఎందుకు దీన్ని అంత నిర్లక్ష్యంగా వదిలేసింది పోలీస్ శాఖ? ఇప్పుడు సాయి కృష్ణ తల్లి గారు ఏబిఎస్ కార్పొరేట్ పిటిషన్ హైకోర్టులో దాఖలు చేసిందని చెప్పేసి తర్వాత తెలిసింది. ఇప్పుడు ఏమైందంటే ఇప్పుడు ఏమైంది, అక్కడ పోలీసుల సమాచారం ఏంటంటే సాయి కృష్ణ మా దాంట్లో లేడని చెప్పేసి. సాయి కృష్ణ ఉన్నాడా లేడా, లాకప్ డెత్ అయిందా లేదా, ఈ యొక్క సిఐ ద్వారా మ్యాన్ హ్యాండ్లింగ్ జరిగిందా లేదా అనేది దానికి సాక్ష్యాధారాలు రావడం. ఆ సాక్ష్యాధారాలు సీసీ కెమెరా ఫుటేజ్ అని హై లెవెల్ కమిటీ వెరిఫై చేస్తుంది. వెరిఫై చేసిన తర్వాత ఈ యొక్క సిఐ ద్వారా హింసించబడి సిఐ ద్వారా మ్యాన్ హ్యాండిల్ చేసిన చట్టాన్ని అధిరోహించి సిఐ చేసిన దుర్మార్గం అని తేలితే ఇట్లా ఖచ్చితంగా సిఐని కూడా అరెస్ట్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఎందుకంటే ఇనిషియల్ గా సిఐని సస్పెండ్ మాత్రం చేయడం జరిగింది. ఇప్పుడు వీళ్ళ ప్రతిపక్షాలు అంటున్నారు ఓన్లీ సస్పెండ్ చేస్తే సరిపోతుందా, వాటిని అరెస్ట్ చేయాలంటే అరెస్ట్ చేయడానికి సరిగ్గా సాక్ష్యాధారాలు కావాలి కదా. ఇందాక సీఎం లక్ష్మణరావు గారు కూడా మాట్లాడుకుంటూ లేదు కేవలం జగన్ గారు బాధిత కుటుంబం ఇంటికి వెళ్ళారు కాబట్టే ఆ సస్పెన్షన్ వేట్ అయినా వేశారు, లేకపోతే అది కూడా వేయకపోయేవారంటూ కూడా ప్రతిపక్షం చెప్తున్నమాట. ఇక ప్రతిపక్షం చాలా చెప్తుందండి. ప్రతిపక్షం చెప్పినంత అయిపోద్దా? అలాంటి చాలా విషయాలు జరిగినాయి. ఒక ఎంపీని అంటే అదే తీసుకుపోయి కూడా జనాల్లోకి లోపలే వెళ్తుంది కదా. ఇక్కడ వినండి, వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు ఒక ఎంపీని సాక్షాత్ ఎంపీ వాళ్ళ పార్టీ నుంచి గెలిచినటువంటి ఎంపీని తీసుకుపోయి అనేకమైన చిత్రవదలు చేసినట్టుగా సంఘటనలు మర్చిపోయారా? అందరికీ తెలుసు. రఘురామకృష్ణరాజు గారి నుంచి మీద ఏం చేశారు, ఎలాగ వాళ్ళని హింసించారని చెప్పేసి. డాక్టర్ సుధాకర్ని ఏ విధంగా చేశారు. ఒకవేళ ఇంకో విధంగా చూపిస్తే 4 ఏళ్ళు మన వైపు చూస్తున్నది కూడా ఆలోచించాలి. వాళ్ళు చేసిన కార్యక్రమాలు ఏమున్నాయి, ఉద్దేశపూర్వకంగా చేసినాయి. ఇది ఉద్దేశపూర్వకంగా చేసింది కాదు. ఆ ఇది ఉద్దేశపూర్వక రోజు చేసినటువంటి అనుమానం ఉంది. ఇప్పుడు ఈ రోజు ఆ సిఐ పైన చేసినటువంటి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఆ ఆరోపణలు స్వీకరిస్తున్నాం. ఖచ్చితంగా దాని మీద విచారణ జరుపుతున్నాం. ఒక సిఐ బాధ్యుడని తెలిస్తే ఖచ్చితంగా కఠినంగా శిక్షిస్తాం. చట్టపరంగా సిఐని సస్పెండ్ చేయడం కాదు, సిఐని అరెస్ట్ కూడా చేస్తాం. దాంట్లో ఏ విధమైన డౌట్ అవసరం లేదు. ఓకే. ప్రభుత్వం తరఫున ఏ విధమైనటువంటి జాప్యం జరగట్లేదండి.